అందరికీ నమస్కారం. ఈరోజు మన సేవాభారతి ఫౌండేషన్లో వృద్ధాశ్రమం మరి కడుతున్నాము. దానికి సంబంధించినటువంటి పనులు ఎంతవరకు వచ్చాయో మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. చూపిస్తా, ఒకసారి రండి. ఇది వచ్చేసి మనకు ఇదంతా కూడా మనం డైనింగ్ హాల్ లాగా ఉపయోగించుకుంటున్నామండి. ఇదే అందరికీ హాల్ కూడా ఇదే. ఇందులోనే టీవీ వస్తుంది. తర్వాత మన పెద్దోళ్ళందరూ కూడా ఇందులోనే ముచ్చటిస్తుంటారంతా. దానికి సంబంధించినటువంటి ఏరియా ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు కిచెన్ చూపిస్తాను రండి. కిచెన్ స్పేస్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా. ఇది వచ్చేసి ఆడవాళ్ళకు. ఇదంతా కూడా లేడీస్కి అండి. నెక్స్ట్ మగవాళ్ళ చూద్దాం రండి. ఇది మగవాళ్ళది. ఇదంతా ముఖ్యంగా డోనర్స్కి అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఆశ్రమ నిర్మాణ పనులు మనం మొదటగా ఎంతైతే బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్ అనేది మించిపోయిందండి. కాబట్టి చూస్తున్నటువంటి దాతలందరూ, డోనర్స్ అందరూ కూడా మన ఆశ్రమానికి డొనేషన్ రూపంలో మేము ఎవరిని కూడా అడగడం లేదు. డొనేషన్ రూపంలో కాకుండా మాకు వస్తు రూపేణ, అంటే స్టీలు, సిమెంటు మరియు ప్లంబింగ్ ఐటమ్స్ మరియు కరెంటుకు సంబంధించినటువంటి ఐటమ్స్, వైరింగ్ సంబంధించిన ఐటమ్స్, ఇటువంటి అన్నీ కూడా ఆశ్రమానికి మీరు డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దానితో పాటుగా మీరందరూ కూడా ఎవరైతే అందుబాటులో ఉన్నారో డోనర్స్ అందరూ కూడా ఆశ్రమాన్ని వచ్చి ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయో మీకు కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు చేయగలుగుతారనేది నా ఉద్దేశం. ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఒకటే విషయం అండి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనము డొనేషన్ మీద మనం ఎక్కువగా వెళ్ళలేదు. అందరికీ నేను చెప్పింది ఒకటే, మా దగ్గర వచ్చేసి మీ యొక్క పుట్టినరోజులు, తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి శుభ కార్యక్రమాలు మా దగ్గర చేసుకోమని నేను చెప్పాను ఈ రోజు వరకు. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, డొనేషన్కి అనేది మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు ఇవాళ వచ్చిందండి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మా వీడియో చూడండి. మా ఆశ్రమంలో ఎలా పనులు జరుగుతున్నాయో మీరు గమనించండి. దానికి తగ్గట్టుగా మీరందరూ హెల్ప్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.